అక్క నమస్కారం అక్క. మనసే అక్క, కుప్పం అక్క మంది. అక్క మీరు చేసే పనులు చాలా బాగున్నాయి అక్క. నమస్కారం, చాలా సంతోషం అక్క. మీరు చేసే పనులు చాలా బాగా చేస్తున్నారు. పేదవాళ్ళకి బీద వ్యక్తులకి అందరికీ సాయం చేస్తున్నారు. మీరున్న దాంట్లో సంతోషంగా ఉండాలక్క. మీరు అక్క మీరు చేసే పనుల్లో మొట్టమొదటి వ్యక్తి సంతోషపడుతున్నానంటే నేనేనక్క. ఎవరు ఎంతమందో అనుకుంటారని నువ్వు బాధపడద్దక్క. వాళ్ళు ఎవరు 100 మంది 100 రకాలు అనుకోని లెక్క. నువ్వు చేసే పనులు అక్క నువ్వు శుభ్రంగా చేయండి అక్క. మీరు సంతోషంగా పేదవాళ్ళకి చేయండి, పేదవాళ్ళకి సాయం చేయి. ఇలాంటి పనులు ఇంకా ఎన్నెన్నో చేయాలక్క మీరు అక్క. నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అక్క, మనస్ఫూర్తిగా కోరుకుంటాను అక్క. నువ్వు చేసే పనులన్నీ చాలా మంచి అక్క, చాలా సంతోషంగా ఉన్నది అక్క. 1,000 మీ వైపు చూపిస్తే ఒక 3,000 నా వైపు చూపిస్తాయి అక్క. నువ్వు ఎవరెవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అలాంటి పట్టించుకోవద్దక్క. ఎంతమంది ఎన్ని రకాలు అనుకున్నాక నువ్వు ముందు అడుగు వేసి ముందుకు వెళ్తా ఉండక్క. అక్క నీ వెనకబడే ప్రజలందరూ నీ ఆశీర్వాదాలు ఉంటాయి. అందరూ ఆశీర్వాదాలు నీకు ఉంటాయి అక్క. ప్రజల ఆశీర్వాదాలు ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ చూస్తాడక్క. అక్క మనం వచ్చేటప్పుడు తెచ్చేది ఏమి లేదు, పోయేటప్పుడు ఎత్తుకుపోయేది ఏమి లేదు. మనం చేసేది మంచి చెడేనక్క. నువ్వు మంచి పనులు చేస్తున్నావు అక్క. నువ్వు చాలా బాగుంటావు. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు మంచిగా చూస్తాడు. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ప్రజలు దీవులు నీకు ఎప్పుడు ఉంటాయక్క. మనసాక నీకు ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే అక్క, నేను నీ తమ్ముళ్ళలాగా, నీకు అన్నదమ్ముళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా నేను ఉంటానక్క. నువ్వు నాకన్నా పెద్దోళ్ళే ఉండొచ్చు. తమ్ముళ్ళలాగా నేను చూస్తున్నానక్క. నేను సపోర్ట్ చేస్తూ ఉంటానక్క. నా తాకత్ తగ్గట్టు నేను కూడా వస్తే మిమ్మల్ని కలుస్తానక్క. నేను లేనక్క, బయట దేశంలో ఉన్నాను. నేను మన ఊరికి వచ్చిపోయేవాడిని, అప్పుడు ఇంటికా ట్రావెలింగ్ చేసేటప్పుడు వచ్చేవాడిని. కానీ అప్పుడు మీరు ఇలాంటివన్నీ ఏం చేయలేదక్క. చాలా సంతోషంగా ఉన్నదక్క. 100 మంది 100 రకాలు అనుకుంటారక్క. నువ్వన్నీ పట్టించుకోబాకు. నువ్వు చేసే పనులు ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోక. నీకేం కావాలక్క? నీకు నీ ఇంట్లో పెద్దోళ్ళు, నీ బిడ్డలు, నీ భర్త సపోర్ట్ ఉండాలా, ప్రజలు సపోర్ట్ ఉండాలా, దేవుళ్ళ దీవెనలు ఉండాలక్క. దేవుళ్ళ దీవెనలు నీకు ఉంటాయక్క. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలు అనుకోనేనక్క. నువ్వు బాధపడకు. ఈ చెవులో విను, ఈ చెవితో వదిలేయక్క. నువ్వు చేసే పనులు నువ్వు చేయక్క. ఇంకోటి ఏంటంటే అక్క, ముఖ్యంగా నీకు చెప్పడం ఏంటంటే అక్క, నువ్వు ప్రతి ఒక్క మాటకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. ఆ ఇంగ్లీష్ వద్దక్క. మనం తెలుగులో మాట్లాడుతున్నాం. స్పష్టంగా తెలుగు మాట్లాడక్క. స్పష్టంగా తెలుగు మాట్లాడక నేర్చుకోడక్క. ఇంగ్లీష్ వద్దక్క. ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి? ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలి, ఆంగ్లం మాట్లాడొద్దక్క. మనం తెలుగు వాళ్ళము. తెలుగు స్పష్టంగా మాట్లాడి నేర్చుకో. తెలుగు మాట్లాడు. ప్రతి ఒక్కదానికి షో అనవాగక్క. తర్వాత భాగం అని మాట్లాడాక. ఏదన్నా తప్పుగా మాట్లాడంటే ఈ తమ్ముని క్షమించు. నేను ఎందుకంటే అక్క నేను చూస్తున్నాను మీది ప్రతి ఒక్కటి. నేను కాల్ చేస్తానక్క. మీ నెంబర్ పెట్టండి, కాల్ చేస్తాను. లేదంటే నేను మెసెంజర్లో కాల్ చేస్తాను, మీరు మాట్లాడండి అక్క. నాకైతే అక్క ఎలాంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశంలు, చెడు దుర్బుద్ధి ఆలోచనలు ఉండవక్క. అక్క అంటే అక్కే, అమ్మ అంటే అమ్మే, సోదరంటే సోదరే, చెల్లెలంటే చెల్లెలు అక్క. నాకు అలాంటి వ్యక్తి ఉండే మనిషిని నేను, అలాంటి వ్యక్తిగత మనిషిని అక్క. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా క్షమించక్క. నువ్వు చేసే పని చాలా బాగుంది అక్క. నువ్వు ఇలాగనే ముందుకెళ్ళాలక్క. ఇలా ముందుకు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయక్క. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఆ ప్రజలు సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందక్క. నమస్కారం అక్క. జై హింద్ అక్క. జై హింద్.